హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనియా లాహి వంటలు. నేను ఈరోజు ఉల్లికాడ ఎండు చేప కర్రీ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. చూసారు కదా, నేను ఇక్కడ 2 ఉల్లికట్టలు తీసుకున్నాను, 4 టమాటాలు తీసుకున్నాను, 4 ఎండు చేపలు తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఉల్లికాడల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వాటర్లో వేసుకొని బాగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కకి తీసుకోవాలి. అలానే ఎండు చేపలు కూడా వాటర్లో వేసి బాగా వాష్ చేసుకోవాలి. అలానే చేపలు వాష్ చేసుకున్న తర్వాత టమాటాలు కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా ఉల్లికాడలు, టమాటాలు, ఎండు చేపలు ఇలా ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ముక్కలు అనేవి కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఎండు చేపలను కూడా ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా ఎండు చేపలను కూడా మనం యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపు వేగించుకున్న తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు మనం యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపు మనం యాడ్ చేసుకోవడం వలన వేగేటప్పుడు చేపల్లో ఉన్న నీచు స్మెల్ అనేది పోతుంది, చేపల కర్రీ అనేది బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా బాగా వేగించుకోవాలి. ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటాలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత టమాటాలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల సాల్ట్ నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. మీరు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే నేను 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, ఇలా 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకున్నాను. మీరు స్పైసీగా తినాలి అనుకుంటే కారం కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను తక్కువ యాడ్ చేసుకున్నాను. అలానే 1 టీ స్పూన్ నేను చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా అన్నీ వేసుకొని బాగా మనం కలుపుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోనే మనం కొద్దిగా వాటర్ పోసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేపలు అనేవి ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం వాటర్ అనేది తక్కువ వేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారు కదా, ఉల్లికాడ ఎండు చేపల కర్రీ అనేది రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి మోనియా లాహి వంటలు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోనియా లాహి వంటలు.